ఓం నమో వెంకటేశాయ. ముక్తేర్మూలం మునివరహృదా నందకందం ముకుందం కూటస్థాఖ్యం సకలవరదం సర్వచైతన్యరూపం నాదాతీతం కమలనిలయం నాదనాదాంతతత్వం నాదాతీతం ప్రకృతిరహితం రామచంద్రం భజేహం. సర్వత్ర వ్యాప్తుడు, సర్వాభీష్ట ఫలప్రదుడు, అనంతమైన వేదాదులు ఎంత స్తోత్రం చేసినా తరగని మహిమలు కలిగినవాడు, కమల దళాయితాక్షుడు, ప్రణవాది మంత్ర ప్రతిపాద్యుడు, మునిహృదయ గుహావాసి, మోక్షప్రదాయకుడైన ప్రకృతి బంధం లేని శ్రీరామునికి, తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరిస్తూ ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులను సమిష్టిగా పలుకుతూ శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం త్రయోదశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా.
వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోదశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతశిరసి కృత్వా తు పాదుకే భరతస్తదా ఆరురోహ రథం హృష్టః శత్రుఘ్నేన సమన్వితః. ఇప్పటికీ భరతుని యొక్క మనస్సులో కొంత ఆనందం అనేది వస్తూ ఉన్నది. చిత్రకూట పర్వత ప్రాంతానికి వచ్చిన వనవాసం చేస్తున్నటువంటి రామచంద్రమూర్తిని వనవాసం మాన్పించి మరలా అయోధ్యానగరానికి తీసుకువెళ్ళడానికి తన చతురంగ బలములతో, గురువులతో, తల్లులతో, అమాత్యులతో, సేవకులతో, ప్రజలతో, గ్రామీణులతో అందరితో కలిసి వచ్చినటువంటి భరతుడు అన్ని విధాలుగా ప్రయత్నించాడు రాముడిని ఒప్పించడానికి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రాముడి నిర్ణయానికి తిరిగి ఉండదు కదా. అందుకనే అంటారు రామోద్విర్నాభిభాషతే అని చెప్పి. అని రాముడి దగ్గర రెండవ మాట అనేది ఉండనే ఉండదు. ఏది మాట్లాడితే అదే చేస్తాడు, అన్ని ఆలోచించే చేస్తాడు, ధర్మపరంగానే చేస్తాడు అని. అందుకనే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని యుక్తులతోటి, ఎన్ని న్యాయములతోటి, రాజనీతిని, ధర్మములు ఇవన్నీ ప్రయోగించి వాటిని చెప్పినా వాటన్నింటికీ సరి అయినటువంటి ధీటైనటువంటి సమాధానం చెప్పి చివరికి రాముడిని తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి ప్రజలు కూడా భరతుడితోటి అన్నారు, రాముడు ఎప్పుడు తప్పుగా మాట్లాడడు, కావున రాముడు చెప్పింది వినడమే సమంజసము అని చెప్పి ప్రజలందరూ కూడా అనేంత గొప్పగా సమాధానపరిచాడు. చివరి గురువులను కూడా సమాధానపరిచాడు. సరే, ఇంకా భరతుడు చేసేదేమీ లేక అటు ఒప్పుకోలేక ఇటు ఒప్పుకుంటూ నేను ఒక్కడనే పరిపాలించగలనా అని ఈ విధంగా అంటూ ఉంటే రాముడు చివరికి ప్రతిజ్ఞ కూడా చేశాడు. ప్రతిజ్ఞ చేసి హిమాలయం అది మంచును కోల్పోయినా, ప్రళయం వచ్చినా, ఏదైనప్పటికీ కూడా నేను మాత్రం తండ్రి మాటను జవదాటను, వనవాసం చేసి తీరుతాను అని చెప్పి. మరి భరతుడు ఇంకా మాట్లాడుతూ ఉంటే వశిష్ఠుల వారు ఆయన ప్రేరేపించి బంగారు పాదుకలను ఇచ్చారు. ఆ బంగారు పాదుకలను భరతుడు రాముడి చేత ధరింపజేసి, అన్నయ్య ఈ పాదుకలే ఇప్పుడు ఇంకా రాజ్యాన్ని పరిపాలిస్తాయి, వీటిని ధరించవయ్యా అని చెప్పి అనగానే ఆయన ధరించి వాటి మీద నుంచుని ఇచ్చారు. ఆ పాదుకలను తీసుకుని వాటికి నమస్కరించి పూజించి రాముడికి ప్రదక్షిణం చేసి వాటిని, ఆ పాదుకలని శత్రుంజయము అనే పట్టపుటేనుగు యొక్క శిరస్సున ఉంచాడు. ఉంచి ఇంకా అక్కడ నుంచి రాముడికి వీడ్కోలు పలికి, రాముడు వీళ్ళందరికీ వీడ్కోలు పలికి ఆయన కుటీరంలోకి వెళ్ళిపోయారు, పర్ణశాలలోకి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నారు. తతశిరసి కృత్వాదు పాదుకే భరతస్తద ఆరురోహ రథం హృష్ట శత్రుఘ్నేన సమన్విత అని. ఇంకా ఆ తరువాత రథం వరకు తీసుకురావడానికి కొంత దూరం ఆ ఏనుగుల మీద ఆ పాదుకలను తీసుకువచ్చి, అంటే పట్టాభిషేకం చేసిన తర్వాత రాముడు ఎక్కి ఆ ఏనుగు మీద ఊరేగాలి, రాముడు ఆ రాజవీధులలో విహరించాలి అనుకున్న ప్రజలందరూ అనుకున్నారు కదా. ఇప్పుడు రాముడికి బదులుగా రాముడి యొక్క పాదుకలు ఆ ఏనుగు యొక్క శిరస్సున ఉంచాడు భరతుడు. మరి అలా ఉంచబడినటువంటి ఆ పాదుకలని శిరసు కృత్వా, అలాగా ఔపచారికంగా అదేవిధంగా రాజమర్యాదగా ఆ ఏనుగు మీద ఉంచినప్పటికీ కాదు ఆ పాదుకలు తన శిరస్సు మీదే ఉండాలి అని చెబుతూ ధనం మదీయం తవ పాద పంకజం కరోమి సాక్షాత్ కరవాణి చక్షుష అని చెప్పంటూ త్రివిక్రమత్వచరణాంబుజద్వయం మదీయ మూర్ధానం అలంకరిష్యతి అని
ఓ త్రివిక్రమ, నీ పాదములే నా శిరోభూషణములు అని చెప్పి అన్నట్లుగా భరతుడు రాముని యొక్క ఆ పాదుకలను తన శిరస్సున ధరించి, అంటే ఆ పట్టపటేనుగు మీద నుంచి తీసి మరలా తన శిరస్సున ధరించి హృష్ట శత్రుఘ్నేన సమన్విత రథం ఆరురోహ, ఆ పాదములను ధరించిన వెంటనే, శిరస్సున ధరించిన వెంటనే భరతుని యొక్క శరీరం పొలకించింది. కంటి నుండి ఆనంద బాష్పములు, ఆనందం కలుగుతూ ఉన్నది. అదేంటండి, భరతుడు అనుకున్నది సాధించలేదు కదా, రాముణ్ణి వెనుకకు తీసుకువెళ్ళలేకపోయాడు కదా, అయినా ఎందుకు ఆనందిస్తున్నాడు అని అంటే, భరతుడు అయోధ్యానగరం నుండి బయలుదేరుతూ ఈ చిత్రకూట పర్వతానికి వచ్చే సందర్భంలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, అక్కడ యావన్న చరణౌ భ్రాతు పార్థివం వ్యంజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అని చెప్పి 108వ సర్గలో అక్కడ అన్నారు. ఎప్పటి వరకు అయితే అన్నగారి యొక్క పాదస్పర్శ నా శిరస్సుకు తగలదో, ఎప్పటి వరకు అయితే నా శిరస్సుని అన్నగారి పాదముల చెంత ఉంచలేనో అప్పటి వరకు నా మనస్సుకు ప్రశాంతత లేదు. ఎప్పుడైతే ఆ పాదముల చెంతకు చేరుతానో అప్పుడే నా మనస్సుకు ప్రశాంతత, ఆనందము అని చెప్పి భరతుడు అప్పుడు అన్నాడు కదా. మరి ఇప్పుడు ఆ రామచంద్రమూర్తి పాదస్పర్శతో కూడినటువంటి పునీతమైనటువంటి ఆ పాదుకలను శిరస్సున ధరించేటప్పటికీ రామచంద్రుని యొక్క పాదములనే తన శిరస్సుతో ధరించినంతటి ఆనందం కలిగింది. దాంతో మరి భరతుని యొక్క శరీరం పులకించి హృష్ట, ఎంతో ఆనందించిన వాడై శత్రుఘ్నేన సమన్విత రథం ఆరురోహ, శత్రుఘ్నునితో కలిసినటువంటి వాడై రథాన్ని అధిరోహించాడంటే ఇక్కడ తాను అనుకున్నటువంటిది పరిపూర్ణంగా అవ్వకపోయినా కొంతైనా ప్రయోజనం అనేది దక్కింది అని. ఎందుకు అంటే రాముడు అరణ్యవాసాన్ని మాని తిరిగి వస్తాడు అనే నమ్మకం భరతునికి కూడా లేదు. అందుకనే తనకు వత్తాసు పలకాలి అనే ఉద్దేశ్యంతో గురువులని, తల్లులని, అదేవిధంగా ఈ ప్రజలందరినీ కూడా తీసుకువచ్చాడు చిత్రకూట పర్వతానికి. సరే, ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మాటలు విన్న తర్వాత ఇంకా అసాధ్యము రాముడిని వెనక్కి తీసుకువెళ్ళడం అని అర్థమైపోయింది. కానీ రాముడి వెనుకకు రాకపోయినా ఆయనకు ప్రతినిధులుగా ఆయన యొక్క పాదములను తాను తీసుకువెళ్ళగలుగుతున్నాను, కావున కొంత తాను సాధించినట్లే అనే కొంత ఆనందం కూడా, అంత కొద్దిపాటి సంతోషం అనేది భరతునికి కలిగింది. అందుకనే హృష్ట, ఆనందించినటువంటి వాడై ఆ పాదుకలను శిరస్సున ధరించినటువంటి వాడై రథం ఆరురోహ, ఇంకా ప్రయాణానికి సిద్ధమై రథాన్ని అధిరోహించాడనమాట. ఇక్కడ అయోధ్యానగరానికి వెడుతున్నప్పటికీ తాను రాజుని అనే భావన భరతుడిలో ఏమాత్రమూ లేదు. తాను రామచంద్రమూర్తికి దాసుడినే అనే భావనతో ఉన్నాడు. భక్తుడికి భగవంతుని యందు ఉండవలసినటువంటి భావన ఇదే. నేనేదో భగవంతునికి పూజ చేస్తున్నాను, నేను చాలా గ్రాండ్గా చేస్తున్నాను అంటే పూజ అనేది పవిత్రంగాను శ్రద్ధగా చేస్తాను తప్ప ఏదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవటువంటి గొప్పతనం అనేది భగవంతుని యందు మాత్రమే ఉంటుంది. కావున మనం ఆ భగవంతుని విషయంలో మనం ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పటికీ కూడా అది భగవద్ అనుగ్రహంతో మనం పొందగలిగాము అని చెప్పి, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నది భగవద్ అనుగ్రహంతో పొందగలిగాము అని, ఎంత ఘనకార్యం చేస్తున్నా అదంతా కూడా భగవంతుని అనుగ్రహంగా కనుక మనం భావించగలిగినట్లయితే అప్పుడు మన మనస్సు గర్వాన్ని పొందకుండా ఇంకా ఉత్తమ శిఖరాలను అధిరోహించడానికి అది సోపానం అవుతుంది, మార్గం అవుతుంది. ఇదే భావన కనుక ఉన్నట్లయితే మనకు కష్టాల్లో కూడా మానసికమైనటువంటి ధైర్యం అనేది ఉంటుంది. ఇప్పుడు కష్టములు వచ్చినా భగవద్ అనుగ్రహంతో మరలా ఈ కష్టములు తొలగిపోతాయి అనే భావనతోటి మనకు భవిష్యత్తు మీద ఆశ, ఆత్మవిశ్వాసము కూడా కలుగుతాయి. అందుకనే ఇక్కడ భగవంతుని యందు నమ్మకము, అదేవిధంగా ఆ విశ్వాసము, భగవద్ అనుగ్రహంతో అన్నీ పొందుతున్నాము అనే భావన ఎల్లప్పుడూ ఉండాలి. ఆ భావన పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు భరతుడు అనేది మనం తెలుస్తున్నది. అందుకనే ఇక్కడ 82వ సర్గలో కూడా రాజ్యం చాహంచ రామస్య, నాకు ఈ రాజ్యం వచ్చిందంటున్నారు, అసలు నేనే రాముడి వాడినైతే నాకు వచ్చినటువంటి రాజ్యం రాముడిది కాకుండా పోతుందా?
కదా. కావున ఈ రాజ్యము నేను రాజ్యము కూడా రాముడికి సంబంధించినటువంటి వారిమే, మేమిరువురము కూడా రాముడి యొక్క అధీనంలో ఉండేవారిమే తప్ప నేను రాజ్యానికి రాజు అని ఎప్పుడూ భావించడం లేదు అని భరతుడు ముందుగానే చెప్పేశాడు. మరి అయితే ఇక్కడ రాముడు ఆయనతో పాటు రాకపోయినప్పటికీ కూడా ఆయనకు ప్రతినిధులుగా ఉన్నటువంటి పాదుకలు వచ్చేటప్పటికీ రాముడే వచ్చినట్టుగా ఆనందిస్తూ ఆయన పాదుకల చేత పరిపాలన చేయించడానికి భరతుడు సిద్ధపడుతూ ఉన్నాడు. తాను ఎల్లప్పుడూ కూడా రాముడి ప్రత్యక్షంలోనైనా రాముడికి పరోక్షంలోనైనా సరే రాముడికి సేవకుడిని మాత్రమే, అంతే తప్ప నేను నాయకుడిని కాదు, ఈ రాజ్యానికి రాజును కాదు అనేది భరతుని యొక్క పరిపూర్ణమైనటువంటి భావన. అందుకనే అంటారు దాసభూత స్వతస్సర్వే ఆత్మనః పరమాత్మనః నాణ్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవచ అని చెప్పి అంటూ ఈ బంధనములలో అంటే ఈ సాంసారికమైనటువంటి జీవనంలో సుఖములు పొందాలి అన్నా భగవంతునికి దాసుడిగా ఉండాలి, ఈ బంధములు వీడి మోక్షాన్ని పొందాలి అన్న భగవంతునికి దాసుడిగా ఉండాలి. ఇంకొక మార్గం అనేది లేనే లేదు, శరణాగతి చెయ్యటమే ప్రధానమైనటువంటి మార్గము. మరి ఆ శరణాగతిని భరతుడు చేశాడు, తాను ఆచరించి మనందరికీ కూడా మార్గనిర్దేశనంలా చూపిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ప్రతినిధులుగా ఉన్నటువంటి పాదములను పొందే భరతుడు అంత ఆనందించడంలో ఉద్దేశం ఏమిటి అంటే రాముడి యొక్క స్పర్శ కలిగినటువంటివి అని. అందుకనే భగవంతునికి సంబంధించినటువంటి ఏ వస్తువైనా సరే అది ఎంతో పవిత్రమైనటువంటిది, అందులో భగవదంశం ఉంటుంది. కావుననే మనం వాటిని కళ్ళకద్దుకుని తీసుకుంటాము, వాటిని గౌరవిస్తాము, అందులోనే భగవంతుణ్ణి చూస్తాము. ఇదే మన సనాతనమైనటువంటి సంప్రదాయము, ఇదే విశ్వాసము. ఈ విశ్వాసంతో మనం భగవద్ అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము అని చెప్పి మరి ఆ విధంగా భరతుడు ఆ పాదుకలను శిరస్సును ధరించి రథమును అధిరోహించి బయలుదేరుతున్నాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిశ్చ దృఢవ్రతః అగ్రతః ప్రయయుః సర్వే మంత్రిణో మంత్రపూజితాః. మరి ఆ పాదుకలతోటి రథంలో భరతుడు వస్తూ ఉంటే ఆ రథానికి ముందు మరి ఈ వశిష్ఠుడు వామదేవుడు జాబాలి మొదలైనటువంటి వీరందరూ మంత్రద్రష్టలైనటువంటి వీరందరూ కూడా మంత్రపఠనం చేస్తూ స్వస్తివాచనములు చెబుతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. అంతే కదా, రాజుగారు వస్తున్నారు అంటే పూర్ణకుంభ స్వాగతంతో చక్కగా పురోహితులు వీళ్ళందరూ కూడా స్వస్తివాచనం చేస్తూ ముందు నడిచినట్లుగా ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క పాదములు ఆ రథంలో వరదనితో పాటు వస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా రథం ముందు స్వస్తివాచనం చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. మంత్రిణ అలాగే మంత్రులు వీళ్ళందరూ కూడా సర్వే అగ్రతః ప్రియయుః అందరూ కూడా ఆహ్వానిస్తున్నట్టుగా మునుముందు నడుస్తూ ఉన్నారు. మందాకినీం నదీం రమ్యాం ప్రాన్ముఖాస్తేయయుస్తదా ప్రదక్షిణంచ కుర్వాణా చిత్రకూటం మహాగిరిం. ఇంకా అప్పుడు వాళ్ళందరూ కూడా చిత్రకూటం మహాగిరిం ఆ చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ, ఎందుకు అంటే అక్కడ రామచంద్రమూర్తి నివాసం ఉంటున్నాడు కావున ఆ చిత్రకూట పర్వతం ఎంతో పవిత్రమైనది, అదే వైకుంఠంతో సమానం, అదే అయోధ్యానగరంతో సమానం. అందుకే అన్నాడు కదా తత్రయాస్యామి యత్రాసౌ వర్తతే లక్ష్మణప్రియ అని చెప్పి అంటూ రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య, అదే వైకుంఠము అని చెప్పి అందుకని ఆ చిత్రకూటం మహాగిరిం ప్రదక్షిణం కుర్వాణా ఆ మహా పెద్ద పర్వతమైనటువంటి చిత్రకూటానికి ప్రదక్షిణం చేస్తూ రమ్యాం మందాకినీం నదీం ప్రాన్ముఖాహయయుః రమ్యమైనటువంటి ఆ మందాకిని నదికి చిత్రకూట పర్వతం దగ్గరలో ప్రవహిస్తూ ఉన్నది కదా మందాకిని నది. ఆ మందాకిని నదికి తూర్పు దిశగా వెళుతూ ఆ చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వాళ్ళు ఆ తమ శోభాయాత్రను వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పశ్యంధాతు సహస్రాణి రమ్యాణి వివిధాని చ ప్రయయౌ తస్య పార్శ్వేన ససైన్యో భరతస్తదా. భరతుడు తదా ససైన్య ఇంకా అప్పుడు తన సకల సైన్యములతో కూడినటువంటి వాడే, మరి చతురంగ బలములు వాటన్నిటితో వచ్చాడు కదా, మరి వాటన్నిటితో కూడిన వాడి ఈ చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణంగా ఆయన ప్రయాణించి వెళుతూ ఆ చిత్రకూట పర్వతంలో అక్కడ అనేకమైనటువంటి గైరిక ధాతువులు మణిమాణిక్యములు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి.
వాటిని చూస్తూ ఉంటే అంతా ప్రతిదీ కూడా రమ్యంగా కొత్తగా కనిపిస్తూ ఉన్నది. ఒకదానిని మించినటువంటి సౌందర్యం మరొకదాని యందు. రమ్యాణి అనేకమైనటువంటి వర్ణములలో, ధాతు సహస్రాణి వేల కొలది గైరిక ధాతువులు అనేకమైనటువంటి మణులు అవన్నీ కనిపిస్తుంటే వాటిని చూస్తూ పశ్యన్ చూస్తూ తస్య పార్శ్వేన యయౌ ఆ చిత్రకూట పర్వతం యొక్క పక్కగా అంటే ఆ పర్వత ప్రాంతం నుండి ఆ పర్వతం కిందగా దాని పక్క నుంచి చుట్టూ తిరుగుతూ వాళ్ళు ప్రదక్షిణంగా చేస్తూ వెళుతూ ఉన్నారు. అదూరాత్ చిత్రకూటస్య దదర్శ భరతస్తదా ఆశ్రమం యత్ర సముని భరద్వాజ కృతాలయ. ఇంకా ఆ చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణంగా వచ్చిన తర్వాత ఇంకా ఆ చిత్రకూట పర్వతం దగ్గర నుంచి కొద్దిగా దూరంగా వచ్చేటప్పటికీ అక్కడ అదూరాతి యత్ర సముని భరద్వాజ కృతాలయ, ఎక్కడైతే భరద్వాజ మహర్షి అంటే తన జీవితం అంతా 300 సంవత్సరముల పాటు వేద పఠనం చేసి ఇంకా అసంతృప్తితో ఇంకా నేను వేదాన్ని అధ్యయనం చేయాలి, ఇంకా నాకు 100 సంవత్సరములు ఆయుష్యమని అడిగినటువంటి అంత గొప్పవాడైన పండు ముసలివాడైనటువంటి ఆ భరద్వాజ మహర్షిని, అంటే అక్కడ ముసలితనము అనేది వారి శరీరానికి మనస్సుకి అనేది ఉండనే ఉండదు. అంటే వాళ్ళు వారి యొక్క నిత్యకర్మానుష్ఠానములను అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారు ఉంటారు. ఆ వయసుని బట్టి వృద్ధులు అనుకోవటం తప్ప వాళ్ళు జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అంతే తప్ప వారి మనసుకి కానీ వారి యొక్క శరీరానికి కానీ వృద్ధత్వం అనేది ఉండదు. ఒకవేళ వారు విడిచిపెట్టదలుచుకుంటే శరీరాన్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టగలిగినటువంటి అంత గొప్ప మహాయోగులు అన్నమాట వారు. అందుకనే ఇక్కడ అటువంటి భరద్వాజ మహర్షి ఉన్నటువంటి ఆశ్రమం, ఆ ఆశ్రమాన్ని చిత్రకూటస్య అదూరాత్ ఆ చిత్రకూట పర్వతం నుండి దూరంగా కొంత దూరం రాగానే చాలా దగ్గరగానే అదూరాత్ సమీపంలోనే తదా భరత దదర్శ ఆ భరతుడు చూశాడు అన్నారు. అదేంటండి, చిత్రకూట పర్వతానికి వచ్చేటప్పుడేమో భరద్వాజాశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ భరద్వాజాశ్రమం దగ్గర వాళ్ళు చిత్రకూట పర్వతం ఎక్కడ ఉన్నదో కనుక్కుని కొంతకాలం ప్రయాణించి వెతుక్కుని చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చాడు. మరి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడేమో చాలా దగ్గరగా సమీపంలో భరద్వాజాశ్రమాన్ని చూశారన్నారు. అంటే వెళ్ళేటప్పుడేమో ఎక్కువ దూరము, వచ్చేటప్పుడు తక్కువ దూరం అవుతుంది అంటే అక్కడ ఉద్దేశ్యం అది కాదు. మనం ఏదైనా ఒక చిరునామాని అడ్రస్ని వెతుక్కుంటూ వెళుతున్నాం అనుకోండి, అది మనకు చాలా దూరంగా ఉన్నట్లుగా ఉంటుంది. ఎక్కడ కనిపిస్తుందో, ఎప్పుడు ఉంటుందో, ఎలా ఉంటుందో అని చెప్పి చాలా దూరంగా ఉన్నట్టు ఉంటుంది. అదే అక్కడ నుంచి వచ్చేటప్పుడు అది తెలిసిన మార్గం అవడంతో చాలా దగ్గరగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ భరద్వాజాశ్రమం దగ్గర నుంచి చిత్రకూట పర్వతానికి వెళ్ళేటప్పుడేమో ఆ చిత్రకూట పర్వతం ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, రాముడు ఎక్కడ ఉంటాడో, మందాకినిది ఎక్కడ ఉన్నదో, ఆ చిత్రకూట పర్వతంలో రాముడిని ఎలా కనుక్కోవాలో అని ఈ ఆలోచనలతోటి ఉండడంతో అది కొంత దూరంగా అనిపించినప్పటికీ వచ్చేటప్పుడు ఈ మార్గం అంతా కూడా సుగమం అయిపోయింది. అందులో ఇప్పుడు చూడండి, చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణం చేసి మరి భరతుడు ఇక్కడికి వస్తున్నాడు. అయినప్పటికీ కూడా చిత్రకూటస్య అదూరాత్ చిత్రకూటానికి దగ్గరగానే ఉన్నట్లుగా, సమీపంలో ఉన్నట్లుగా భరద్వాజాశ్రమాన్ని అల్లంత దూరంలో చూశాడు. చూచి సతమాశ్రమమాగమ్య భరద్వాజస్య బుద్ధిమాన్ అవతీర్య రథాత్పాదౌ వవందే భరతస్తదా. ఇంకా భరద్వాజాశ్రమానికి వచ్చిన వెంటనే బుద్ధిమాన్ బుద్ధిమంతుడైనటువంటి వాడు, అంటే చూడండి ఇక్కడ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో వారు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి వారి ధర్మములను వారు వీడటం లేదు. అంతేగాని ఇక్కడ నాకు మనసు బాగుండలేదు కాబట్టి భరద్వాజ మహర్షి కనిపించినా నమస్కారం చేయను అని ఇటువంటి భావన లేవు. ఎటువంటి స్థితిలో ఉన్నా సరే పెద్దలను గౌరవించాలి కాబట్టి గౌరవించాలి, ఆ నియమాన్ని పాటించడంలో శ్రేష్టమైనటువంటి వాడు. అందుకనే బుద్ధిమాన్ బుద్ధిమంతుడైనటువంటి సహ భరత ఆ భరతుడు తమ ఆశ్రమం ఆగమ్య ఆ ఆశ్రమానికి వచ్చి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆశ్రమానికి వచ్చి చిత్రకూటానికి వెళ్ళారు కావున ఇక్కడ మరలా ఈ ఆశ్రమానికి వచ్చి రథాత్ అవతీర్య రథము నుండి ఆశ్రమం బయట ఆ రథాన్ని దిగి భరద్వాజస్య పాదౌ వవందే భరద్వాజ మహర్షి యొక్క పాదములు బట్టి ఆయన పాదములకు నమస్కారం చేశాడు. తతో హృష్టో భరద్వాజ భరతం వాక్యమబ్రవీత్ అపికృత్యం కృతం తాత రామేణ చ సమాగతం. మహర్షుల్లో ఉండేటటువంటి చమత్కారం ఇదే.
భరద్వాజ మహర్షికి తెలియదా ఏం జరిగి ఉంటుందో? కానీ ఇక్కడ భరద్వాజ మహర్షి భరతుని అడుగుతున్నాడు. తత భరద్వాజ, ఇంకా భరద్వాజ మహర్షి కుశల ప్రశ్నలు వేసి హృష్ట సంతోషించినటువంటి వాడై భరతునితోటి, తాత నాయనా భరత, రామేణ అపి సమాగతం, రాముడితోటి నువ్వు కలిసావు కదా, రాముడితో మాట్లాడావు కదా అని అడుగుతున్నాడు. అడుగుతూ మరి రాముడితో మాట్లాడిన తర్వాత ఏం జరిగింది, ఏమని మాట్లాడగలిగావు? అపి రామేణ కృత్యం అపి కృతం, నీవు అనుకున్నటువంటిది రాముడి దగ్గర నీవు సాధించగలిగావా? నీవు అడిగినటువంటి దాన్ని రాముడు చేశాడా? నీ మాటను అంగీకరించాడా? ఇతి వాక్యం అబ్రవీతి. ఈ విధంగా భరద్వాజ మహర్షి భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అంటే తమకు తెలిసినప్పటికీ కూడా ఎదుటివారి మనసులో ఉన్నటువంటి ఉద్దేశ్యాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించడం కోసం మహర్షులు ఈ విధంగా అడుగుతూ ఉంటారన్నమాట. అందుకనే చూడండి అక్కడ జాబాలి మహర్షి ఒక నాస్తికమైనటువంటి మాటలను చాలా మాట్లాడాడు. అవన్నీ కూడా మనలో ఉండేటటువంటి భావాలు అన్నమాట. మనలో ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైన ప్రతిబంధకమైనటువంటి ఆలోచనలు, దీనివల్ల ప్రయోజనం ఉందా అనేటువంటి ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటినన్నిటినీ కూడా జాబాలి మహర్షి ద్వారా అడిగించి వాటికి సమాధానాలను రాముడి ద్వారానే చెప్పించారు. ఇది మహర్షుల యొక్క లక్షణం అన్నమాట. అలాగే భరతుని యొక్క ఉద్దేశాన్ని కూడా ఆయన నోటి ద్వారా తెలుసుకోవడానికే భరద్వాజ మహర్షి అడుగుతూ ఉన్నాడు. నాయన, నువ్వు రాముడిని కలిశావు కదా, రాముడి దగ్గర నీవు అనుకున్నటువంటి పని ఏమైంది, సఫలమయ్యావా అని అడుగుతూ ఉంటే, ఏవం ముక్తః సతు తతః భరద్వాజేన ధీమత ప్రత్యువాచ భరద్వాజం భరతో భ్రాతృవత్సలః. ఇంకా తర్వాత ధీమత భరద్వాజేన, బుద్ధిమంతుడు, జ్ఞానమతి, అతీంద్రియ ద్రష్ట అయినటువంటి వాడు, జ్ఞాన పరిపూర్ణుడైనటువంటి భరద్వాజ మహర్షి ఈ విధంగా అడిగేటప్పటికీ భ్రాతృవత్సలః సహ, సోదరుల యందు ప్రేమ కలిగినటువంటి వాడైన ఆ భరతుడు భరద్వాజం ప్రతి ఉవాచ, భరద్వాజునితోటి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. చెబుతూ సయాచ్యమానో గురుణ మయా చ దృఢ విక్రమః రాఘవః పరమ ప్రీతః వసిష్ఠం వాక్యమబ్రవీత్. గురుణా మయా చ యాచ్యమానః, గురువులైనటువంటి వశిష్ఠుల వారి చేత, అలాగే తమ్ముడనైనటువంటి నా చేత కూడా ఎన్నోసార్లు అడగబడిన, అంటే మేమిద్దరము కూడా ఎన్నోసార్లు అడిగినప్పటికీ, అయోధ్యకి రమ్మని ఎన్నిసార్లు ప్రార్థించినప్పటికీ, దృఢ విక్రమ, స్థిరమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, స్థిరమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడైన రాఘవ రామచంద్రుడు, సహ పరమప్రీత, ఎంతో సంతోషించినటువంటి వాడై, అంటే మేము ఆయన దగ్గరకు రావటం, ఆయనను అయోధ్యకు రమ్మని అడగటం, వీటన్నిటికీ కూడా ఎంతో సంతోషించాడు ఆయన. మరి సంతోషిస్తే ఒప్పుకోవాలి కదా, కానీ సంతోషించడం వరకే అక్కడ చేశాడు. సంతోషించి వశిష్ఠం వాక్యం అబ్రవీత్, వశిష్ఠుల వారితోటి చివరిగా ఓ మాట చెప్పేశారు, అంతే కదా. చివరిగా మాట్లాడింది వశిష్ఠుల వారే కదా. భరతులు మాట్లాడిన తర్వాత కూడా వశిష్ఠులు మాట్లాడారు కావున ఆ విషయాన్ని చెబుతూ వశిష్ఠుల వారితోటి రామచంద్రమూర్తి ఓ మాట చెప్పారు. పితు ప్రతిజ్ఞాం తామేవ పాలయిష్యామి తత్వతః చతుర్దశ హి వర్షాణి యా ప్రతిజ్ఞా పితుర్మమ. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని యుక్తులను, ఎన్ని ధర్మాలు చెప్పినప్పటికీ కూడా తండ్రి గారి మాట ఏదైతే ఉన్నదో, చతుర్దశ వర్షాన్ని 14 సంవత్సరముల పాటు వనవాసం చెయ్యాలి అని కైకేయీదేవి కోరినటువంటి వరానికి తండ్రి గారు ఇచ్చినటువంటి మాట, మమ పితు యా ప్రతిజ్ఞ, మా తండ్రి గారు చెప్పినటువంటి ఏ ప్రతిజ్ఞ ఉన్నదో, నాకు ఇచ్చినటువంటి ఏ ఆజ్ఞ ఉన్నదో, పితు తాం ప్రతిజ్ఞామేవ, తండ్రి గారి యొక్క ఆ ప్రతిజ్ఞనే, ఆ మాటనే తత్వతః పాలయిష్యామి, యథార్థంగా పరిపాలిస్తాను అన్నాడు. యథార్థంగా అని అంటలో ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణంగా, పూర్తిగా అని అర్థం. కొన్ని వెసులుబాటులు తీసుకుని, లేకపోతే తనకు బదులుగా భరతుణ్ణి లేకపోతే ప్రతినిధిగా మరొకరి చేత వనవాసం చేయించి తాను మాత్రం రాజ్యంలో ఉండి, లేకపోతే 14వ సంవత్సరంలో డిస్కౌంట్ అంటుంటాం కదా, అలాగే వాటిలో కొంతకాలం మారేసి ఇటువంటి వ్యవహారాలేమీ కాకుండా తత్వతః, పూర్తిగా యథార్థంగా పాలయిష్యామి, నేను ఆ తండ్రి గారి యొక్క ఆజ్ఞను పూర్తిగా 14 సంవత్సరములు వనవాసం చేస్తూ పరిపాలిస్తాను, దీంట్లో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి గురువుల యొక్క సమక్షంలో నా ముందు మా అన్నగారు
రామచంద్రమూర్తి నిశ్చయంగా చెప్పేశారు. ఏవముక్తో మహాప్రాజ్ఞ వశిష్ఠ ప్రత్యువాచ వాక్యజ్ఞో వాక్యకుశలం రాఘవం వచనం మహత్. ఈ విధంగా రాముని చేత ఈ విధంగా పలుకబడగా, అంటే రాముడు ఈ విధంగా పలుకగా, మహాప్రాజ్ఞ వాక్యజ్ఞ వశిష్ఠ, ఎంతో ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. అంటే ఏమిటి? ఎదుటి వారి యొక్క మాటను బట్టి అసలు జరిగినదేమిటి, జరగబోయేదేమిటి, వారి నిశ్చయం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకోగలిగినటువంటి వాక్యజ్ఞ, మాటలు అర్థం చేసుకోగలిగినటువంటి వాడైన, అదేవిధంగా ఎప్పుడు ఏది మాట్లాడాలో ఏది వినాలో తెలిసినటువంటి వాడైన వశిష్ఠుల వారు వాక్యకుశలం రాఘవం, మాట్లాడడంలో నేర్పరి అయినటువంటి వాడు. ఎందుకు నేర్పరి అని అంటే, అటు గురువు గారు చెప్పినా, ఇటు భరతుడు చెప్పినా, జాబాలి మహర్షి మొదలైన వారు ఇతరులు చెప్పినా, ఎంతమంది చెప్పినప్పటికీ వారందరికీ కూడా ఉత్తరోత్తర యుక్తౌచ వక్త వాచస్పతిర్యథ. మనం చాలాసార్లు అనుకున్నాం ఈ మాట. ఆయన ఎదుటి వారి ప్రశ్నకు సమాధానం చెప్పడంలో ఆయనకు మించినటువంటి వాడు లేడు రామచంద్రమూర్తి. అలాగే అందరికీ ధీటుగా సమాధానం చెప్పాడు. కావున వాక్యకుశలం, వాక్య నిపుణుడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని మహద్వచనం ప్రత్యువాచ. వశిష్ఠ మహర్షి చాలా గొప్పగా ఒక్క మాట చెప్పారు అని అన్నారు. పెద్దవారి యొక్క లక్షణం ఎలా ఉండాలి అనేది వశిష్ఠుల వారి యొక్క ప్రవర్తన ద్వారా తెలుస్తున్నది. భరతుడేమో రాముడి దగ్గర నీవు రాజ్యానికి రావాలి, అరణ్యవాసం మానాలి అని చెప్పి, రాముడేమో నేను రాజ్యానికి రాను, ఇక్కడే ఉంటాను, వనవాసమే చేస్తాను, దండకారణ్యానికి వెళతాను అని చెప్పి ఇద్దరూ పట్టు విడవడం లేదు. పైగా రాముడు ప్రతిజ్ఞ చేసేశాడు. ఏమని? సముద్రంలో ఎండిపోయినా, ప్రళయం వచ్చినప్పటికీ, చంద్రుడు కాంతిని కోల్పోయినా, ఇలాగా అంటూ ఏది ఏమైనప్పటికీ తండ్రి మాటను మాత్రం మీరను, వనవాసం చేసి తీరవలసిందే అని చెప్పి భరతుడేమో మరి సమాధానపరచుకోలేకపోతున్నాడు. అందుకని ఇద్దరిని కూడా సమాధానపరిచే విధంగా మధ్య మార్గము అని అంటుంటారు. అలాగా సంధి కుదిర్చే విధంగా, ఇద్దరిని సమాధానపరిచే విధంగా, సంతృప్తిపరిచే విధంగా ఏదో ఒకటి చేయాలి. అలా చేసినటువంటి వారు వశిష్ఠ మహర్షి. అందుకనే మహద్వచనం ప్రత్యువాచ అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారంటే, ఆ సందర్భంలో కూడా సరి అయినటువంటి సలహాతోటి, సరి అయినటువంటి నిర్ణయంతో ఇటు భరతుణ్ణి అటు రాముణ్ణి కూడా సాంత్వనపరచగలిగినటువంటి వాడు మన గురువుగారు, మా గురువుగారు వశిష్ఠ మహర్షి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ ఏమైంది? రాముడు అయోధ్య నగరానికి రాకపోయినా రాముడి యొక్క పాదుకలను అయోధ్య నగరానికి రప్పించే విధంగా ఆ పాదుకలను ఇచ్చి, వశిష్ఠ మహర్షే కదా ఆ పాదుకలను ఇచ్చి మరి రాముడి చేత ధరింపజేయమని చెప్పి భరతునికి చెప్పింది. ఆ మాట చెబుతూ, ఏతే ప్రయచ్ఛ సంహృష్ట పాదుకే హేమభూషితే అయోధ్యాయాం మహాప్రాజ్ఞ యోగక్షేమకరే తవ. గొప్ప బుద్ధిమంతుడైనటువంటి ఓ రామచంద్ర, సంహృష్ట సంతోషించినటువంటి వాడివై, హేమభూషితే ఇదిగో బంగారం చేత అలంకృతమైనటువంటి, బంగారమయమైనటువంటి ఇదిగో ఈ పాదములను ధరించి ఇవ్వవయ్యా. ఇక భరతుడికి ఈ పాదములను ధరించి ఇవ్వు. అయోధ్యాయాం యోగక్షేమకరే ఏతే, అయోధ్యలో యోగక్షేమములతోటి రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా పరిపాలించగలిగినటువంటివి నీ పాదములే కావను. నీ పాదములను అంటే నీ పాదస్పర్శతోటి ఆ బంగారు పాదుకలను భరతుడికి ఇవ్వవయ్యా అని చెప్పి ఆ పాదుకలను ఇచ్చి రాముడు ఆ పాదుకలను ధరించిన తర్వాత అదే పాదుకలను మరలా భరతుడు స్వీకరించాడు కదా. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, ఇదిగో ఈ బంగారు పాదుకలు భరతుడికి ఇవ్వమని చెప్పి రాముడితో చెప్పి భరతుడి ద్వారా రాముడికి ఇచ్చి ఆ రాముడు ధరించినటువంటి పాదుకలను మరలా భరతుడికి ఇప్పించినటువంటి వాడు మరి వశిష్ఠుల వారు. తద్వారా ఏమైంది? ఇటు భరతుడు కూడా సాంత్వనపడ్డాడు, అటు రాముడు కూడా భరతుడు కాస్త సాంత్వనపడ్డాడు అంటే, కొంత ఊరట చెందాడు అంటే రాముడికి కూడా ఆనందమే. ఇటు భరతుడికి కూడా తాను పరిపాలించకుండా రాముడి ప్రతినిధిగా రాముడి పాదుకలు పరిపాలిస్తున్నాయి కావున రాముడే పరిపాలిస్తున్నాడు అనే కొంత మానసికమైనటువంటి సంతృప్తితో ఉంటాడు. ఈ విధంగా ఇరువురికి కూడా ఆమోదయోగ్యమైన, ఇరువురికి కొంత ఊరట చెందేటటువంటి చక్కటి సలహాతోటి, చక్కటి ఆ సందర్భోచితమైనటువంటి ప్రవర్తనతోటి వశిష్ఠుల వారు ఆ పాదుకలను
భరతుడికి ఇప్పించారు. ఆ విషయాన్ని భరతుడు చెబుతూ మా గురువు గారు ఆ సందర్భంలో కూడా ఎంతో చాకచక్యంగా ప్రవర్తించి నాకు ఆ పాదుకలను ఇప్పించారు. ఏవముక్తో వశిష్ఠేన రాఘవ ప్రాన్ముఖ స్థిత పాదుకే అధిరుహ్యైతే మమ రాజ్యాయ వై దదౌ. ఈ విధంగా వశిష్ఠుల వారి యొక్క సలహాతోటి రామచంద్రుడు తూర్పు దిశగా తిరిగి, అంటే తూర్పు ముఖంగా ఉండి ఆ పాదుకలని అధిరోహించి, అంటే ఆ పాదుకలను ధరించి మమ రాజ్యాయ దదౌ, రాజ్యాన్ని పరిపాలించడం కోసం మరి భరతునికి ఆ పాదుకలను ఇచ్చాడు. అంటే రాజ్యమును పరిపాలించడానికి రాముడికి బదులుగా రాముడి పాదుకలను పంపించాడు అని చెబుతూ నివృత్తోహమనుజ్ఞాతః రామేణ సుమహాత్మన అయోధ్యామేవ గచ్ఛామి గృహీత్వా పాదుకే శుభే. దీనితోటి కొంత నేను ఊరట చెందాను. ఎందుకు అంటే రాముడు కనుక రాకపోతే భరతుడే రాజ్యంలో సింహాసనం మీద కూర్చుని రాజు అవ్వవలసి ఉంటుంది. కానీ అది ఏమాత్రము ససేమిరా భరతునికి ఏమాత్రము ఇష్టము లేదు. ఇప్పుడు పాదుకలు ఇచ్చాడు కావున ఆ పాదుకలను సింహాసనం మీద పెట్టి తాను పక్కన సేవకుడిలాగా దాసుడిలాగా అక్కడ ఉండి రామరాజ్యాన్నే తాను పరిపాలించవచ్చును, రామరాజ్యానికి తాను రక్షకుడిగా ఉండవచ్చును, రాముడే రక్షించేవాడు కానీ తాను సేవకుడిగా ఉండవచ్చును అని చెప్పి భరతుడు ఆనందిస్తున్నాడంటే ఇక్కడ కష్టములో కూడా సుఖమును వెతుక్కోవటం అనేది నేర్చుకోవలసినటువంటి పద్ధతి అనేది భరతుని యొక్క ప్రవర్తనలో, రాముడి యొక్క మాటలలో మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. సుమహాత్మన రామేణ అనుజ్ఞాత, మహాత్ముడైనటువంటి వాడైన రాముని చేత ఆజ్ఞాపించబడినటువంటి నేను అంటే భరతుడు అంటున్నాడు. భరతుడు నివృత్త శుభే పాదుకే గృహీత్వా, అక్కడ నుండి వెనుకకు మరలి మరి ఆ పాదుకలను మంగళకరములైనటువంటి మంగళములను అనుగ్రహించేటటువంటి ఆ పాదుకలను ఇస్తూ, ఇక్కడ పాదుకల విషయంలో ఇంత గొప్పగా చెప్పటం ఏమిటంటే, ఇంత గొప్పగా కాదు ఇంతకు మించి గొప్పగా పాదుకా సహస్రము అని చెప్పి కేవలము స్వామివారి యొక్క పాదుకలను ఉద్దేశించే వేల కొలది శ్లోకాలు ఉన్నాయి. ఒక గ్రంథం అంతా పాదుకా సహస్రము అని చెప్పి కేవలం పాదుకలను ఉద్దేశించే అంత గొప్పవి స్వామివారి యొక్క పాదుకలు అన్నమాట. అందుకనే అంటారు వక్షస్థాపి రమాదేవి తమ పాదాంబుజే స్థితం సౌందర్యం అద్భుతం దృష్ట్వా విస్మిత మోహితా భవతో అని చెప్పి స్వామివారికి శ్రీనివాసునికి శ్రీదేవి భూదేవి నీలాదేవి అని చెప్పి ముగ్గురు భార్యలు ఎందుకండి? మరి స్వామివారి యొక్క భార్య లక్ష్మీదేవి ఒక్కతే కదా, మరి ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే లక్ష్మీదేవి వక్షస్థాపి రమాదేవి, స్వామివారి యొక్క హృదయంలో ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి ఒక్కసారి చూసేటప్పటికి స్వామివారి యొక్క పాదుకలను చూచిందిట. చూసేటప్పటికి ఆయన యొక్క పాదముల సౌందర్యమును చూడటానికి ఆమె యొక్క రెండు కళ్ళు కూడా సరిపోలేదుట. అందుకని మరలా ఆమె భూదేవిగా మారి శ్రీదేవి భూదేవి అనే రూపంలో 4 కళ్ళతోటి స్వామి యొక్క పాదములను చూస్తూ ఆనందిస్తూ ఉన్నదట. అయితే ఆయన యొక్క పాదార విందములను ఆ శోభను చుట్టానికి 4 కళ్ళు కూడా సరిపోక శ్రీదేవి భూదేవి నీలాదేవి అంటూ ఆమె మరలా 3వ రూపాన్ని ధరించి ముగ్గురుగా ఉండి 6 కన్నులతోటి స్వామివారి యొక్క పాదములను చూస్తూ ఆమె ఆనందిస్తూ ఉన్నది. అందుకనే సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపతిక్రమ మాదధానవు అని చెప్పి అంటూ అమ్మవారు ఎంతో సున్నితమైనటువంటి ఆ చేతులతో ఒత్తుతున్నప్పటికీ కూడా కందిపోయేంత సున్నితమైనటువంటివి స్వామివారి యొక్క పాదములు, అంతటి అందమైనటువంటివి అని చెప్పి అందుకనే ఇక్కడ శుభే మంగళకరములైనటువంటి స్వామివారి పాదముల గురించి చెప్పుకుంటూ వెళితే ఇలాగ ఎన్నో శ్లోకములు చెప్పాం కదా. ఆయన యొక్క పాదుకల గురించే పాదుకా సహస్రము అని చెప్పి 1000 శ్లోకములతోటి 1000 శ్లోకములతోటి ఒక గ్రంథము, ఇంకా 1000 శ్లోకాలు ఆయన పాదుకల గురించి ఉన్నాయి. మరి అటువంటి మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి ఆ పాదుకలను గృహీత్వా తీసుకుని అయోధ్యామేవ గచ్ఛామి, ఇంక నేను అయోధ్య నగరానికే ఈ పాదుకలతో పాటు వెళతాను మహర్షి అని చెప్పి భరతుడు భరద్వాజాశ్రమంలో భరద్వాజ మహర్షితో చెబుతున్నాడు. ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః భరద్వాజ శుభతరం మునిర్వాక్యము వాచతం. ఈ విధంగా మహాత్మనః భరతస్య, మహాత్ముడైనటువంటి భరతుని యొక్క, ఎందుకని ఇక్కడ భరతుని మహాత్ముడు అంటున్నారు?
తాను రామచంద్రమూర్తికి దాసుడినే అనే భావన స్థిరంగా కలిగినటువంటి వాడు, తాను నమ్మినటువంటి ధర్మాన్ని తాను ఆచరించడానికి, తన కర్తవ్యాన్ని పాలించడానికి సిద్ధపడేటటువంటి వాడు. అలాగే అన్నగారి యొక్క పాదుకలు లభిస్తే వాటితో ఆనందిస్తూ వాటి చేత పరిపాలన చేయించాలనుకున్నటువంటి వాడు, ఎంతో మహోన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అందుకనే మహాత్ముడు అని చెప్పి అటువంటి మహాత్ముడైన భరతుని శుభం ఏతద్వాక్యం, భరతుడు చెప్పినటువంటి మంగళకరమైనటువంటి ఈ మాటలంటే రాముని యొక్క పాదుకల చేత రాజ్యాన్ని పరిపాలింపజేస్తాను, అయోధ్య నగరానికి వెళుతున్నాననే మాటను విని శుభతరం వాక్యము వాచ భరద్వాజ మహర్షి శుభకరమైనటువంటి వాక్కులను చెబుతూ ఉన్నాడు ఇక్కడ. మరి ఆ మహర్షి యొక్క గొప్పతనాన్ని మనం పూర్వం కూడా చెప్పుకున్నాం కదా. అటువంటి భరద్వాజ మహర్షి దగ్గర ఇప్పుడు చూడండి, రాముడి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆశీస్సులు తీసుకున్నాడు. తద్వారా ఈయన యొక్క కార్యం సఫలమైనదనే చెప్పొచ్చు. మనకు అనిపిస్తుంది భరద్వాజ మహర్షి ఆశీస్సులు తీసుకువెళ్ళాడు కదండి, మరి భరతుడు ఏం సాధించాడు అంటే రాముని ప్రతినిధిగా రాముని యొక్క పాదుకలను సాధించాడు. తద్వారా తాను ఆ పాదుకల చేతే రాజ్యాన్ని పరిపాలింపజేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఇప్పుడు అయోధ్య నగరానికి వెళుతూ కూడా భరద్వాజ మహర్షి యొక్క ఆశీస్సులను తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యి ఇంకా ఆనందంగా నేనింకా ఈ పాదుకలతోటే రాజ్యానికి వెళతాను అని అంటూ నైతచిత్రం నరవ్యాఘ్ర శీలవృత్తవరాంబర యదార్యన్త్వయి తిష్టేత్తు నిమ్నే సృష్టమివోదకం. భరతుని యొక్క మాటలు విన్నటువంటి భరద్వాజ మహర్షి ఎంతో ఆనందిస్తూ గొప్పవైనటువంటి సందర్భోచితమైన చక్కటి మాటలను చెబుతూ ఉన్నాడు. నాయన నరవ్యాఘ్ర, పురుషశ్రేష్ఠుడమైనటువంటి ఓ భరత, శీలవృత్తవతాంబర, చక్కటి సచ్చీలము సత్స్వభావము మంచి నడవడిక ఇవన్నీ కలిగినటువంటి వాడిలో, శాస్త్రజ్ఞానం మొదలైనవన్నీ కలిగినటువంటి వాడిలో గొప్పవాడైనటువంటి వాడివి నాయన, నీవు బుద్ధిశాలివి. ఉదకం నిమ్నే సృష్టం ఇవ, ఏ విధంగా అయితే నీరు అది నదిలోకి పల్లం వైపుకే పల్లంగా ఉన్నటువంటి వైపుకే ఏ విధంగా అయితే ప్రయాణిస్తుందో, ఎక్కడ ఉన్నా సరే అది అటు వెళ్ళడానికి ఏ విధంగా అయితే ప్రయాణిస్తుందో, అదే విధంగా నీ మనస్సు నీ బుద్ధి కూడా రాముని యొక్క పాదముల యందే ఎప్పుడూ లగ్నమై ఉంటాయి. అవి సానుకూలంగా ధర్మ మార్గం యందే ఉంటాయి. అందుకనే నీవు మహాత్ముడివయ్యా అని అంటూ ఉదకం నిమ్నే సృష్టమివా, నీరు చెరువులు మొదలైనటువంటి వాటిలో అక్కడ ఉన్నటువంటి వాటిల్లో బావుల్లోకి వాటిల్లోకి చేరినట్లుగా త్వయి ఆర్యం తిష్టేది, నీ బుద్ధి నీ మనస్సు కూడా రాముని యందే లగ్నమైంది, రాముని పాదముల యందే లగ్నమయ్యున్నది. కావున నీబోటి గొప్పవాడు ఈ విధంగా వ్యవహరించడం అనేది ఆశ్చర్యం కాదు, ఇది నీ యొక్క గొప్పతనము. అంటే ఏతచ్చిత్రం నా, జ్యేష్ఠుణ్ణి అనువర్తించాలి అనే భరతుని యొక్క భావన, భరతుని యొక్క ప్రవర్తన ఏదైతే ఉన్నదో అది చిత్రమైనటువంటి కాదు, అది భరతుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటిది అని అన్నారు. రాముడు కూడా అదే మాట అన్నాడు కదా, మా నాన్నగారి మాట నేను వింటే దాంట్లో ఆశ్చర్యమే ఉన్నది, ఇది నా కర్తవ్యము అని చెప్పి, అది రాముడి యొక్క లక్షణం. అలాగే అన్నగారిని అనుసరించి ఉండటం, అన్నగారి యందు భ్రాతృప్రేమతో ఉండటం భరతుని యొక్క లక్షణం. అమృతస్స మహాబాహు పితా దశరథస్తవ యస్యత్వమీదృశ పుత్రో ధర్మజ్ఞో ధర్మవత్సల. ఇంకా అంటూ ఉన్నాడు, వేదం కూడా చెబుతున్నది ప్రజామను ప్రజాయసే తదుతే మర్త్యామృతం అని చెప్పి అంటూ, తల్లిదండ్రులు ఎప్పుడు జీవించి ఉన్నట్టు ఎప్పుడు గతించినట్లు అంటే, ఎప్పుడైతే తమ సంతానము ధర్మ మార్గంలో ఉంటూ వాళ్ళు సన్మార్గంలో ఉన్నారో అప్పుడు ఆ తల్లిదండ్రులు జీవించి ఉన్నట్లు అని అన్నారు. ఎప్పుడైతే ఈ సంతానము ధర్మ మార్గాన్ని విడిచి లోకంలో అపకీర్తి అమంగళకరమైనటువంటి పనులు చేస్తూ తమ వంశమునకు అపకీర్తిని చేస్తూ అధర్మంగా ఉన్నారో అప్పుడు తల్లిదండ్రులు గతించినట్లే అని చెప్పి అంటున్నారు. అలా కాకుండా అలా చెప్పి ఇంకో మాట కూడా అంటున్నాడు, ఒకవేళ తల్లిదండ్రులు గతించిన తరువాత కూడా ఈ పిల్లలు కనుక ధర్మ మార్గంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు మరణించినప్పటికీ కూడా వాళ్ళు జీవించి ఉన్నట్లే అనే విషయాన్ని కూడా చెబుతూ
యస్య ధర్మజ్ఞ, ఏ దశరథునికి ధర్మజ్ఞుడైనటువంటి ధర్మవత్సలుడు అంటే ధర్మం తెలిసినటువంటి వాడు, ధర్మం ఆచరించడం యందు బుద్ధి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు అయిన ఈదృశత్వం నీవోటి వాడు కొడుకుగా పుత్రుడిగా ఉన్నాడు అంటే స మహాబాహు, మహాబాహుబల పరాక్రమ సంపన్నుడైనటువంటి తవ పిత మీ తండ్రి గారైన దశరథ అమృత, ఆయన మరణించలేదయ్యా, జీవించే ఉన్నాడు అని అంటున్నాడు. అంటే మీ ఓటి పుత్రులకు తండ్రి అయినటువంటి వాడు మరణించినప్పటికీ కూడా అది మరణము కాదు, ఆయన జీవించి ఉన్నట్లే. ఎందుకు అంటే మీలోనే మీ తల్లిదండ్రుల్ని, మీ తండ్రిని ప్రజలందరూ చూస్తూ ఉంటారు. మీరు చేసినటువంటి ప్రతి ఘనకార్యంలోనూ కూడా మీ తండ్రి గారు వారికి కనిపిస్తారు. తద్వారా దశరథుని కుమారుడండి, అందుకనే ఇలా చేశాడు అని చెప్పి అందరూ పొగుడుతూ ఉంటారు. కావున అంటున్నాడు దశరథ అమృత, దశరథుడు మృతుడు మరణించినప్పటికీ కూడా మరణించనట్లే, మీ రూపంలో జీవించి ఉన్నట్లే. కావున దశరథుడు ఎంతో అదృష్టవంతుడయ్యా, మీ పోటీ సంతానాన్ని కన్నాడు అంటే ఆయన యొక్క జీవితం అజరామరం, ఆయన యొక్క కీర్తి అజరామరం. అంటే ముసలితనం కానీ మరణము కానీ లేదు, శాశ్వతమైనటువంటిది. ఆయన మరణించనట్లే, మరణించినప్పటికీ మరణించనట్లే అని అంటున్నాడంటే స్వర్గంలోనూ ఉంటాడు, కీర్తి రూపంలో ఇక్కడ కూడా ఉంటాడు. కావున నీబోటి గొప్పవారిని కన్నటువంటి దశరథుడు ధన్యుడు అని అంటూ తమృషింతు మహాత్మానం ఉక్తవాక్యం కృతాంజలి ఆమంత్రయితుమారేభే చరణ ఉపగృహ్యచ. ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి, ఈ విధంగా తనకు ఆశీస్సులు అందిస్తున్నటువంటి భరద్వాజ మహర్షికి భరతుడు ఇంకా కృతాంజలి, దోషిని బంధించి అంటే అంజలి ఘటించి నమస్కరిస్తూ, చేతులు జోడించి నమస్కరిస్తూ మహాత్మానం ఉక్తవాక్యం, ఈ విధంగా భరతుని గురించి ఇంత చక్కగా చెప్పినటువంటి, సందర్భోచితంగా మాట్లాడినటువంటి మహాత్ముడైనటువంటి తం ఋషిం, ఆ భరద్వాజ మహర్షిని చరణము ఉపగృహ్య, ఆ మహర్షి యొక్క పాదములను మరలా నమస్కరించి ఆమంత్రయితు మారేభే, ఇంక నేను వెళ్ళొస్తాను, నాకు అనుమతి ఇవ్వండి, నేను అయోధ్య నగరానికి బయలుదేరుతాను ఈ పాదములతో అని చెప్పి భరతుడు భరద్వాజ మహర్షిని అనుమతి అడుగుతూ ఉన్నాడు. తతః ప్రదక్షిణం కృత్వా భరద్వాజం పునః పునః భరతస్తు యయౌ శ్రీమాన్ అయోధ్యాం సహ మంత్రిభిః. ఇంకా తతః, ఆ తరువాత భరద్వాజ మహర్షికి భరతుడు ప్రదక్షిణం చేసి, అంటే ప్రదక్షిణం చేసి నమస్కరించి శ్రీమాన్ భరత, శ్రీమంతుడైనటువంటి భరతుడు. శ్రీమంతుడేమిటండి, రాజ్యాన్ని వదిలేసి అడవికి వస్తే శ్రీమంతుడు అంటారేమిటి అంటే రామభక్తి అనే శ్రీ సంపద, శాశ్వతమైనటువంటి సంపద. ఈ లోకంలో భ్రాతృప్రేమలో భరతుడిని మించినటువంటి వాడు లేడు అనే ఈ కీర్తి సాక్షాత్తు రామచంద్రమూర్తి చేతే కీర్తించబడ్డాడు. ఏమని నిన్న కూడా అనుకున్నాం మనం, సీతాదేవితో రాముడు అంటాడు, సీతా నేను పితృవాక్య పరిపాలనతోటి ఎంతటి కీర్తిని సాధించానో అంతకు మించినటువంటి కీర్తిని భరతుడు నా తమ్ముడు సాధించాడు ఈ చిత్రకూట పర్వతం దగ్గరికి రావడంతో, చూడు మరి ఆయన యొక్క గొప్పతనం అని చెప్పి రాముడి చేత కీర్తించబడినటువంటి వాడైన, అంతటి గొప్ప సంపద కలిగినటువంటి వాడైన భరతుడు భరద్వాజ మహర్షిని పునః అంటే మరలా ప్రదక్షిణం కృత్వా, ప్రదక్షిణం చేసి 2-3 సార్లు ప్రదక్షిణం చేసి మంత్రిభిः సహ అయోధ్యాం యయౌ, ఇంకా తన మంత్రులందరితో కలిసి అయోధ్య నగరానికి బయలుదేరంటే భరద్వాజాశ్రమం నుంచి బయలుదేరి అయోధ్య నగరానికి వెళుతూ ఉన్నారు. మరి అయోధ్య నగరానికి ఎలా చేరుకున్నాడు, అక్కడ ఏ విధంగా ఏమేం చూశాడు, ఏంటి విశేషములు, ఎలా పాదుకా పట్టాభిషేకం జరిగింది, ఇవన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతశిరసి కృత్వాతు పాదుకే భరతస్తదా ఆరురోహ రథం హృష్టః శత్రుఘ్నేన సమన్వితః వసిష్ఠో వామదేవశ్చ జాబాలిశ్చ దృఢౌ వ్రతః అగ్రతః ప్రయుః సర్వే
తత్రయయుః సర్వే మంత్రిణో మంత్రపూజితాః మంత్రిణో మంత్రపూజితాః మందాకినీం నదీం రమ్యాం మందాకినీం నదీం రమ్యాం ప్రాంముఖాస్తే యయుస్తదా ప్రాన్ముఖాస్తే యయుస్తదా ప్రదక్షిణం చ కుర్వాణాః ప్రదక్షిణం చ కుర్వాణాః చిత్రకూటం మహాగిరిం చిత్రకూటం మహాగిరిం పశ్యన్ ధాతు సహస్రాణి పశ్యంధాతు సహస్రాణి రమ్యాని వివిధాని చ రమ్యాని వివిధాని చ ప్రయయౌ తస్య పార్శ్వేన యయౌ తస్య పార్శ్వేన ససైన్యో భరతస్తదా సైన్యో భరతస్తదా అదూరాత్ చిత్రకూటస్య అదూరాత్ చిత్రకూటస్య దదర్శ భరతస్తదా దదర్శ భరతస్తదా ఆశ్రమం యత్ర సమునిః ఆశ్రమం యత్ర సమునిః భరద్వాజః కృతాలయః భరద్వాజః కృతాలయః శతమాశ్రమమాగమ్య శతమాశ్రమమాగమ్య భరద్వాజస్య బుద్ధిమాన్ భరద్వాజస్య బుద్ధిమాన్ అవతీర్య రథాత్ పాదౌ అవతీర్య రథాత్ పాదౌ వవందే భరతస్తదా వందే భరతస్తదా తతో హృష్టో భరద్వాజః ఓ హృష్టో భరద్వాజః భరతం వాక్యమబ్రవీత్ భరతం వాక్యమబ్రవీత్ అపి కృత్యం కృతం తాత కృత్యం కృతం తాత రామేణ చ సమాగతం రామేణ చ సమాగతం ఏవముక్తః సతు తతః ఏవ ముక్తః సతు తతః భరద్వాజేన ధీమతా భరద్వాజేన ధీమతా ప్రత్యువాచ భరద్వాజం ప్రత్యువాచ భరద్వాజం భరతో భ్రాతృవత్సలః భరతో భ్రాతృవత్సలః సయాచ్యమానో గురుణా యాచ్యమానో గురుణా మయా చ దృఢ విక్రమః మయా చ దృఢ విక్రమః రాఘవః పరమప్రీతః రాఘవః పరమప్రీతః వసిష్ఠం వాక్యమబ్రవీత్ వసిష్ఠం వాక్యమబ్రవీత్ పితుః ప్రతిజ్ఞాం తామేవ పితుః ప్రతిజ్ఞాం తామేవ పాలయిష్యామి తత్వతః పాలయిష్యామి తత్వతః చతుర్దశ హి వర్షాణి చతుర్దశ హి వర్షాణి యా ప్రతిజ్ఞా పితుర్మమ యా ప్రతిజ్ఞా పితుర్మమ ఏవముక్తో మహాప్రాజ్ఞః ఏవముక్తో మహాప్రాజ్ఞః వసిష్ఠః ప్రత్యువాచః వసిష్ఠః ప్రత్యువాచః వాక్యజ్ఞో వాక్యకుశలం వాక్యజ్ఞో వాక్యకుశలం రాఘవం వచనం మహత్ రాఘవం వచనం మహత్ ఏతే ప్రయచ్చ సంహృష్టః ఏతే ప్రయచ్ఛ సంహృష్టః పాదుకే హేమభూషితే పాదుకే హేమభూషితే అయోధ్యాయాం మహాప్రాజ్ఞ అయోధ్యాయాం మహాప్రాజ్ఞ యోగక్షేమకరే తవ యోగక్షేమకరే తవ ఏవముక్తో వసిష్ఠేన ఏవముక్తో వసిష్ఠేన రాఘవః ప్రాంముఖస్థితః రాఘవ ప్రాన్ముఖస్థితః పాదుకే అధిరుహ్యైతే పాదుకే అధిరుహ్యైతే మమ రాజ్యాయ వై దదౌ మమ రాజ్యాయ వై దదౌ నివృత్తోహమనుజ్ఞాతః నివృత్తోహమనుజ్ఞాతః రామేణ సుమహాత్మనా రామేణ సుమహాత్మనా అయోధ్యామేవ గచ్ఛామి అయోధ్యామేవ గచ్ఛామి గృహీత్వా పాదుకే శుభే గృహీత్వా పాదుకే శుభే ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం ఏతచ్ఛత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః భరతస్య మహాత్మనః భరద్వాజ శుభతరం భరద్వాజ శుభతరం మునిర్వాక్యమువాచతం మునిర్వాక్యమువాచతం నైతచ్చిత్రం నరవ్యాఘ్ర నైతచ్చిత్రం నరవ్యాఘ్ర శీలవృత్తవతాం వర శీలవృత్తవతాం వర యదార్యం త్వయి తిష్ఠేత్తు యదార్యం త్వయి తిష్ఠేత్తు నిమ్నే సృష్టమివోదకం నిమ్నే సృష్టమివోదకం అమృతస్స మహాబాహుః అమృతస్స మహాబాహుః పితా దశరథస్తవ పితా దశరథస్తవ యస్య త్వమీదృశః పుత్రః యస్య త్వ
త్వమీదృశః పుత్రః ధర్మజ్ఞో ధర్మవత్సలః ధర్మజ్ఞో ధర్మవత్సలః తం ఋషిం తు మహాత్మానం ఋషింతు మహాత్మానం ఉక్తవాక్యం కృతాంజలిః ఉక్తవాక్యం కృతాంజలిః ఆమంత్రయితుమారేభే ఆమంత్రయితుమారేభే చరణాముపగృహ్య చ చరణాముపగృహ్య చ తతః ప్రదక్షిణం కృత్వా తతః ప్రదక్షిణం కృత్వా భరద్వాజం పునః పునః భరద్వాజం పునః పునః భరతస్తు యయౌ శ్రీమాన్ భరతస్తు యయౌ శ్రీమాన్ అయోధ్యాం సహ మంత్రిభిః అయోధ్యాం సహ మంత్రిభిః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రయోదశోత్తరశతతమే సర్గే త్రయోదశోత్తరశతతమే సర్గే ఏకోనవింశతి శ్లోకాః ఏకోనవింశతి శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.